నమస్తే అండి, నేను శ్రీరామ్. ఇవాళ నాకు బాగా నచ్చిన పాట రాముడి మీద అందరూ రామభక్తులు అందరూ కూడా భజన మండలి కానివ్వండి, అందరూ పాడుకునే పాట, దేవాలయాల్లో కూడా ఎక్కువగా పాడుకునే పాట. ఆ పాట గురించి మీతో పంచుకోవాలనుంది. పాట చాలా బాగుంటుంది. ఆ పాట మనకు రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి ముగ్గురు వచ్చేస్తారు. రామనామం గురించి మాట్లాడుకుంటాం, మనం శ్రీకృష్ణనామం గురించి మాట్లాడుకుంటాం, అట్లాగే వెంకటేశ్వర స్వామి గురించి కూడా మాట్లాడుకుంటాం. చాలా బాగుంటుంది. శ్రీరామ నామము ఎంతో మంచి మధురము, మధురాతి మధురము, మనకందే అమృతము. శ్రీరామ నామము, శ్రీరామనామం ఎంతో మంచి మధురం. అసలు రామనామం యొక్క తీపి అంతా ఇంత అని చెప్పడం కాదు, రామదాసుల వారు కూడా చెప్తారు. అది కదలి ఖర్జూరాది ఫలముల కన్నను అని చెప్తూ ఉంటారు స్వామి. అసలు ఖర్జూరం కన్నా తీపి, పంచదారుల కన్నా తీపి, అంత తీపి రామనామం. అటువంటి రామనామం గురించి పల్లవిలోని మహానుభావులు ఎవరు రాసిన పాటనో ఇది, తరచూ పాడుకుండే పాట. ఈ పల్లవిలోనే ఇట్లా రామనామం యొక్క తీపి గురించి స్వామి ఇట్లా చెప్తారు. మళ్ళీ ఇంకొకసారి మనం పల్లవి అనుకుందాం. శ్రీరామ నామము ఎంతో మంచి మధురము, మధురాతి మధురము, మనకందే అమృతము. శ్రీరామ నామము. తర్వాత చరణంలో, మొదటి చరణంలోని రాముడి గురించి మాట్లాడతారు. తాటకి మర్దించి మునుల కాపాడిన నామము, రాతిని నాతిగా చేసిన రమ్యమైన నామము, రావణాది రాక్షసులను వధించిన నామము, రావణాది రాక్షసులను వధించిన నామము, వాసిగ భద్రాచలమున వెలసియున్న నామము. శ్రీరామ నామము ఎంతో మంచి మధురము. ఇక్కడ మొదటి చరణంలోనే రాముడు బాలరాముడుగా విశ్వామిత్రుడితో స్వామి వెళ్ళి తాటకి సంహరించడం, తాటకాంతకాయన మాయని స్వామి నామం కూడా ఉంటుంది. తాటకి మర్దించి మునుల కాపాడిన నామము. శ్రీరామావతారం యొక్క ముఖ్యమైన పర్పస్ అని ఎందుకు వచ్చారు అన్న దానికి, మునులను రక్షించడానికే వచ్చారు స్వామి. మునులు పడేటువంటి హింసల నుంచి వారిని రక్షించడానికి వచ్చారు. ఆ అవతరణలో మొదటి ఘట్టమే ఈ తాటకిని వధించడం. ఆ మొదటి దాన్ని స్మరించుకున్నాం మనం ఇప్పుడు. తర్వాత తాటకిని వధించిన తర్వాత విశ్వామిత్రులు వారి స్వామిని తీసుకుని జనకపురికి వెళతారు. అక్కడ మిథిలా నగరంలో జరుగుతున్నటువంటి శివధనుర్భంగానికి తీసుకుని వెళతారు. అక్కడ వెళ్లే దారిలో గౌతముని ఆశ్రమం తగలడం, అక్కడ శాపగ్రస్తులైనటువంటి అహల్యాదేవి శిలారూపంలో పడి ఉండడం, స్వామి ఆమెని ఉద్ధరించడం జరుగుతుంది. ఈ రెండో స్వామి లైన్ లో ఇట్లాగే అంటారు స్వామి, రాతిని నాతిగా చేసిన రమ్యమైన నామము. రాతిని నాతిగా అంటే స్త్రీగా చేశారు స్వామి. ఆమెని మళ్ళీ పునరుద్ధరించి స్వామి మళ్ళీ ఆవిడికి పునఃస్వరూపాన్ని ఇచ్చి మళ్ళీ గౌతమ మహర్షిని అహల్యని కలిపి వారిని మళ్ళీ చక్కగా చేసినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం చేస్తూ మళ్ళీ అక్కడితో మొదలైన స్వామి మళ్ళీ అక్కడికి వెళ్ళి శివధనుర్భంగం చేసి జానకీదేవిని కళ్యాణం చేసుకుని ఆ తర్వాత తదనంతర పరిస్థితుల్లో వనవాసానికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి స్వామి వనవాసం మొదలైన దగ్గర నుంచి కూడా చేసిందంతా ఇదే. రావణాది రాక్షసులను వధించిన నామము. వనవాసంలో ఉన్నప్పుడు బోల్డ్ మంది రాక్షసుని, 14,000 మంది రాక్షసుని సంహరించడం. అట్లాగే బోల్డ్ మంది రాక్షసుని సంహరిస్తారు స్వామి. అలాగే రామరావణ యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా అనేక మంది రాక్షసుని వానర సేనతో స్వామి సంహరిస్తారు. అటువంటి రామచంద్రమూర్తిని నమస్కారం చేసుకుంటూ, అటువంటి రామచంద్రమూర్తి మన తెలుగు వాళ్ళందరికీ దగ్గరగా వచ్చి ఉన్నారు. వాసిగ భద్రాచలమున వెలసియున్న నామము. స్వామి భద్రాచల శ్రీరామచంద్రమూర్తిగా వైకుంఠం నుంచి నేరుగా వచ్చి వైకుంఠ నారాయణుడిగా ఇక్కడే మన దగ్గర ఉంటున్నారు.
స్వామి. అటువంటి స్వామికి నమస్కారం చేసుకుంటూ మళ్ళీ శ్రీరామ నామము ఎంతో మంచి మధురము, మధురాతి మధురము, మనకందే అమృతము. శ్రీరాముడికి నమస్కారం చేసుకున్న తర్వాత మళ్ళీ తదనంతర అవతారం మనందరినీ ధర్మంతో పాటు నడిపించిన ఒక అవతారం రాముడిదైతే, ప్రేమతో మనందరినీ ఆకట్టుకుని ఆయన అల్లరి చేష్టలతోనూ ఆయన బాల్య లీలలతోనూ మన మనస్సుని హత్తుకున్నటువంటి కృష్ణస్వామి. ఆయన గురించి కూడా మనం స్వామి ఈ మహానుభావుడు 2వ చరణంలో రాస్తారు. గోపీజన హృదయములో విహరించెడి నామము, గోవర్ధన గిరినెత్తి కీర్తిగొన్న నామము, కాళీయునిపై తాండవ మాడినట్టి నామము, కంసాది దానవులను ఖండించిన నామము. మనకు స్వామి కృష్ణస్వామి గుర్తొచ్చేది బృందావనం రేపల్లె. స్వామి ఈ 16,000 మంది గోపికల్ని అలాగే రాధాదేవితో పాటు ఆయన చేసినటువంటి రాసలీలు వారితో క్రీడించినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుని అటువంటి నిష్కల్మషమైనటువంటి గోపికల మనస్సులో చోటు చేసుకున్న అటువంటి కృష్ణస్వామిని స్మరించుకోవడం మొదటి లైన్లో చెప్తూ, అట్లాగే గోవర్ధన గిరినెత్తి కీర్తిగొన్న నామము, 7 రోజుల పాటు వర్షంలో తడవకుండా గోవర్ధన గిరినెత్తి అక్కడ ఉన్న ప్రజలందరినీ కాపాడిన వాడు అందవ్రజంలో స్వామి. అటువంటి స్వామిని తలుచుకుంటూ, అలాగే కాళీయునిపై తాండవ మాడినట్టి నామము, ఇక్కడ కాళీయుడు అష్టభార్యలతో కలిసి ఆ మడుగులో ఉండి తనతో పాటు గోపబాలందరినీ ఇబ్బంది పెడుతుంటే స్వామి తన పాదాలతో వారి అహంకారాన్ని అణచివేసిన సందర్భం. అలాగే మనలోని అక్కర్లేని కోరికలను, ఇటువంటి కోరికలను, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కూడా అణచివేసేటువంటి కృష్ణస్వామికి నమస్కారం చేసుకుంటూ, కంసాది దానవులను ఖండించిన నామము, నేరుగా కంసుని సంహారానికి, శిశుపాల కంసుని సంహరించడానికి దంతభక్తులు ఇటువంటి రాక్షసుని సంహరించడానికి స్వామి వచ్చారు. ఈ కంసుని సంహరించిన స్వామికి నమస్కారం చేసుకుంటూ ఈ కృష్ణస్వామి అవతారాన్ని స్వామి ఎంచుకుంటూ మళ్ళీ శ్రీరామ నామము ఎంతో మంచి మధురము, మధురాతి మధురము, మనకందే అమృతము, శ్రీరామ నామము. పుడమి 7 కొండలపై వెలసియున్న నామము, 14 భువనంబులు పాలించెడి నామము, నమ్ముకున్న వారికి తన సొమ్మయ్యడి నామము, నమ్ముకున్న వారికి తన సొమ్మయ్యడి నామము. ఇట్లా ఈ మనం 3వ చరణంలో వచ్చేటప్పటికి మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ స్వామిని తలుచుకుంటూ 14 భువనములు పాలించేటువంటి నామము, మళ్ళీ అట్లాగే 7 కొండల మీద కొలువైన పాదము చెప్తూ మళ్ళీ నమ్ముకున్న వారికి తన సొమ్మయ్యడి నామము. ఈ స్వామికి ఉన్న ఒక విశేష నామం ఆపద మొక్కులవాడు. ఆపదలను బాపి మోక్ష మొసగునట్టి నామము. మనకు ఎప్పుడు ఆపద వచ్చినా 7 కొండల వాడానికి ముడుపు కట్టుకుంటున్నా స్వామి ఈ ఆపద నుంచి రక్షించని చెప్పేసి ఆయనకి మనం 7 కొండల వాడికి వెంటనే తలుచుకుని ముడుపు కట్టుకుంటే ఆ సమస్య పరిష్కారం అయిపోయి మనం ఆపద నుంచి బయటపడడం జరుగుతుంది. కలియుగంలో మనకు ప్రత్యక్ష దైవంగా ఉండి ప్రతి క్షణం మనని కాపాడుతున్న స్వామి, రాముడిగా కృష్ణుడిగా వచ్చిన ఇవాళ మధ్యలో వచ్చిన అవతారంగా స్వామి మనల్ని కాపాడుతూ ఉన్నా కూడా వెంకటేశ్వర స్వామి, ఆ స్వామిని కూడా స్మరించుకుంటూ వీటన్నిటికీ ఆద్యంతరహితమైనటువంటి శ్రీరామనామాన్ని మళ్ళీ స్మరించుకుంటూ శ్రీరామ నామము ఎంతో మంచి మధురము, మధురాతి మధురము, మనకందే అమృతము, శ్రీరామ నామము ఎంతో మంచి మధురము, మధురాతి మధురము, మనకందే అమృతము. రామనామం గురించి యోగులందరిది ఒకటే మాట, మన సద్గురువులది, జగద్గురువులది, యోగులది, అవతూరుతుంది ఒకటే మాట. రామనామం అన్నిటికంటే అత్యుత్తమైనటువంటిది, మోక్షదాయకము,
చతుర్విధ ఫలపురుషార్థాన్ని ఇచ్చేటువంటి నామం. ఈ నామాన్ని విడిచిపెట్టకుండా మనం రామనామం చేస్తూ ఉండాలి. ఈ రామనామానికి సంబంధించినటువంటి ఈ అద్భుతమైన కీర్తన మీ అందరితో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్.